పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నారాయణ కాలేజీ బస్ విద్యార్థిపై ఆకతాయి జరిగిన ఘటన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నతాధికారులు ఫోన్ చేశారని, కాలేజ్ పిల్లలకు ఇబ్బంది లేకుండా పిల్లలకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. భీమవరంలో జరిగిన ఘటనకు మార్ఫింగ్ జోడించి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారని, విద్యార్థిపై దాడికి పాల్పడిన వారికి గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించే అలవాటు లేదని, బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థి మోచేతిని 11 సంవత్సరాల కుర్రాడు సరదాగా కొట్టాడని, అయితే ఈ వీడియోను మార్ఫింగ్ చేసి పదే పదే కొట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని గుర్తిస్తున్నామని, ఇటువంటి ఘటనలను పునరాగం కాకుండా చూస్తామని తెలిపారు. రాదండి సాంగ్ రాదు సార్. దీంట్లో 3 సార్లు కొట్టారు. ఇక్కడ 2x 3x స్పీడ్ పెంచాడు. జూమ్ చేశారు, స్పీడ్ ఎక్స్ చేశారు. ఇక్కడ పోల్ ఇస్ దేర్, లైన్ కూడా పెడుతున్నారు. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, స్పీడ్ చూడండి. చూసారా, డబుల్ స్పీడ్ పెట్టాడు. మళ్ళీ యువతల కెమెరా కూడా తీసాడు. మళ్ళీ వాళ్ళు కూడా బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు సార్. వచ్చాడా, నేను వెనకాల వచ్చాను. ఆయన వాలంటీర్ సార్. ఒక సెపరేట్ ప్యారలల్ ఎంక్వైరీ చేసేస్తాం. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అయింది, ఎట్లా వెళ్ళింది, వితౌట్ వెరిఫికేషన్ పంపిస్తే అట్లాగే కమ్యూనిటీస్ మైన ఇట్ క్యాన్ లీడ్ టు లా అండ్ ఆర్డర్ సీరియస్ కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ సీరియస్లీ స్కూల్ మేనేజ్మెంట్కి పిల్లలకి చాలా జీవితం నష్టం వస్తుంది బికాస్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో వన్ హ్యాస్ టు బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. చట్ట ప్రకారం బిఎన్ఎస్ చాలా మంది సెక్షన్స్ ఉన్నాయి, బట్ పూర్తిగా ఈసారి ఎంక్వైరీ చేసిన తర్వాత విల్ షూర్, బికాస్ దిస్ 2-step అప్రోచ్. మొన్న అక్కడ ఏం జరిగింది, బికాజ్ వీ హ్యాడ్ టు మేక్ షూర్ వాట్ ఎవర్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇది కరెక్ట్ లైన్స్ ఉంటారా లేదా, బికాజ్ ఎలిగేషన్స్ వెరీ సీరియస్. గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ అట్లాగే చేస్తే మనం అందరూ చూశారు, అందరూ చిన్నపిల్లలు ఉన్నారు. దే కెనాట్ డూ ఆల్ దోస్ థింగ్. తర్వాత నెక్స్ట్ స్టెప్, ఎందుకు ఈ అట్లా సమాచారం బయటకి వచ్చింది, దాని గురించి ఒక పూర్తిగా ఆలోచన చేసిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యు. సార్ విద్యార్థి కూడా మనకి బాలగుడు 11-12 years old, కొంచెం గెటింగ్ ఫ్రమ్ టీనేజర్ టైప్లో ఉంటే అట్లా కూడా హార్మోన్ వస్తున్నాయి. సో దీని గురించి ఫన్ లాగా హీ హాజ్ హిట్ బాయ్ ఇన్సైడ్ ద బస్. అది అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కొట్టిన వాడు కూడా రాలేదు బయటికి, ఆయనకి ఫ్రెండ్ వచ్చేయి బయట వచ్చేసి ఆయనకు అడిగారు ఈ 4-5 people ఇంక్లూడింగ్ తీసుకెళ్ళి ఎందుకు కొట్టారు మన వాళ్ళకి. ఆబ్వియస్లీ దే విల్ రియాక్ట్, మన వాళ్ళు వీ హ్యావ్ నాట్ బీటన్ అప్ ఎనీబడి. సో చిన్న గొడవ జరిగింది, బోత్ బాయ్స్ హ్యావ్ హిటెన్ 1 or 2 times ఈచ్ అదర్. అయిన తర్వాత మొత్తం బస్ పిల్లలు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జాతర పిల్లలు జాతరలో కంటిన్యూ చేశారు, అయితే జరిగింది. సో నెక్స్ట్ రోజు ఒక మంచి సెటిల్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మ్యూజిక్ పెట్టేసి ఈ విజువల్స్ పెట్టేసి మాడిఫై చేసి అందరూ వైరల్ చేసిన జరిగింది. దానికి సంబంధించినట్లు అందరూ ప్లేసెస్లో వెళ్ళాయి ఈ వీడియో. సో చాలామంది మంత్రులు గారు, సీనియర్ ఆఫీసర్స్ దాని గురించి అడిగారు. మన డిఎస్పీ గారు మొత్తం అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ విత్ ప్రూఫ్, ఇది ప్రూఫ్ కన్క్లూజివ్ ప్రూఫ్ చేయాలి. ఈరోజు మన ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ ఒకేసారి ఈ గురించి మాట్లాడడం జరిగింది. ఇటు విషయం ఆయనకి తెలుసుకుంటే దట్ అందరూ చిన్నపిల్లలు ఉంటారు. టోల్డస్ ఏమైనా హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ చూడండి. సేమ్ థింగ్ టుడే వీ హ్యావ్ మెట్ అందరూ పిల్లలు బోత్ సైడ్స్, అందరికి తండ్రి తల్లి వెరీ ఇట్ ఇస్ పాసిబుల్, కొంతమందికి తండ్రి తల్లి లేవు, దాన్ని మాట్లాడడం జరిగింది. సో వీ హ్యావ్ టేకెన్ అండర్టేకింగ్, అట్లాగే దే విల్ నాట్ రిపీట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. కేసుకి ఏమవుతుంది, వేరే కేసు ఎట్లా చేస్తారు, డీటెయిల్ ఎంక్వైరీ ఎందుకు ఈ విషయం అట్లా వచ్చింది, దాని కూడా సెపరేట్ ఎంక్వైరీ నడుస్తుంది. దట్ ఆల్సో విల్ గెట్ టు ఇట్.
మీన్వైల్ ఈ స్కూల్ పిల్లలకి నష్టం లేకుండా విల్ ఇన్షూర్ దట్ దేర్ ఫ్యూచర్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. పోలీస్ తరఫున ఏమైనా సహాయం ఉంటే విల్ ప్రొవైడ్ ఇట్. అందరికీ తల్లి స్టూడెంట్ దిమ్సెల్స్ దే ఆల్సో ప్రామిస్ దట్ దే టు రిపీట్ సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. మన అగైన్ మీడియా తరఫున మనకి చాలా హృదయపూర్వక అపీల్ ఉంటుంది. అట్లాగే ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ వెరిఫై చేయాలి, పోలీస్ నుంచి వెరిఫై చేయాలి. ఆర్ వేరే సీసీటీవీ ఫుటేజ్ మీకు కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయాలి. బికాజ్ ఇది చిన్న విషయం ఒక రాష్ట్రం లాగా ఇష్యూ ఉంటున్నాయి. సో దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ టు ఆల్ ఆఫ్ యూ, చూడండి. మా పిల్లలు జాతరకి వెళ్ళారండి, అలా కావాలని చేయలేదు. బస్సుని టచ్ చేసిన వల్ల ఇంత వైరల్ అవ్వడం వల్ల పై అధికారుల దాకా వెళ్ళిందండి. నారా లోకేష్ గారు దీనివల్ల చర్యలు తీసుకుని పిల్లల భవిష్యత్తు పాడవకూడదని సీఏ గారి కౌన్సిలింగ్ ఇప్పించారండి. ఇదైతే కావాలని చేసింది కాదండి. గంజాయి బ్యాచ్ మద్యపానం అంటున్నారండి, అలాంటిది అయితే ఏం లేదండి. అందరూ చదువుకునే పిల్లలండి. నారా లోకేష్ గారు చర్య తీసుకుని పిల్లలు అల్లర చిల్లరగా తిరగకుండా వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చేసినందుకు ఆయనకి ధన్యవాదములండి నారా లోకేష్ గారికి.